బస్సు వల్ల మీకు చాలా లాస్. చాలా నష్టమండి. తీసేస్తే మంచిదని కోరుకుంటున్నాం మేము. తీసేయాలా? తీసేయాలనుకుంటున్నాం. తీసేస్తే మహిళల్లో లేడీస్లో వ్యతిరేకత వచ్చిద్దామా? వ్యతిరేకత వస్తే మరి మాకు వ్యాపారాలు పోతున్నాయి కదండి. పొట్టకూడి కోసం గడుపుకునే వాళ్ళు మేము ఎక్కడి నుంచి తెచ్చుకుని సంపాదించుకుంటామండి. వాళ్ళ మీద ఆధారపడి బతుకుతుంటే వాళ్ళనే బస్సులు ఫ్రీ బస్సులు ఎక్కించేస్తుంటే ఆటోలు ఎక్కకపోతే మాకు వ్యాపారం ఏదండి. అదిగో ఖాళీగా పెట్టుకున్న వారం రోజులు బండి అయింది, వారం రోజులు తీసేస్తుంది బండి అని ఇవాళ తీసాను. సర్వీసే లేదు, పొద్దున్న తిరిగాను, 100 రూపాయలు కూడా చేయలేకపోయాను. ఇప్పుడు టైం 10 అవుతుంది. ఎంతో ఎంతో 100 రూపాయలు చేశానండి పొద్దున్న నుంచి. ఏమీ లేదండి వ్యాపారం. ఆయిల్ ఖర్చులు కానీ అవుతాయి. ఆయిల్ ఖర్చులు కూడా ఉంది. డీజిల్ ఖర్చు 100 రూపాయలు ఆయిల్ కొట్టి లీటర్ కొట్టేస్తుంటే 50 రూపాయలు 60 రూపాయలు వస్తే మనకేం కడుతుందండి. సరే, ఫ్రీ బస్ పథకం ఎలాగో పెట్టేశారు. మీ ఆటో వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనకేం చేస్తే బాగుండిద్ది అని అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు అంటే నెలకు వచ్చేటప్పటికి మాకు ఫ్రీ బస్సులు ఎలాగ పెట్టారు కాబట్టి ఆటో కూడా ఫ్రీగా పెట్టుకుంటే బాగుందని అనుకుంటున్నారు అందరూ. ఆటో కూడా ఫ్రీగా పెట్టుకుని బస్సులకి ఎలాగ ఇస్తున్నారో రెంట్కి మాకు కూడా నెల వచ్చేటప్పటికి అలాగే వాళ్ళకి ఇచ్చే రెంట్ డబ్బులు మాకు ఇస్తే మేము ఫ్రీగా తిప్పుతాం కదండి ఆటోలు.